కుట్రనే అనుకోవాలి వీకే గారు. ఎందుకంటే మీరు అన్నట్టు మేమందరం కూడా ప్రత్యక్ష సాక్షులు. అక్కడ నేను నిన్న ఉదయం 8 గంటల నుంచి సభా ప్రాంగణంలోనే ఉన్నా. రాత్రి సభ అయిన తర్వాత దాదాపుగా 8:30-9 వరకు అక్కడే ఉన్నాం. ఏం జరిగిందో మాకు ప్రతిదీ తెలుసు. ఒక కుట్ర ప్రకారమే, ఒక కుట్రలో భాగంగానే నిన్న పూర్తిగా పోలీసులు అందరూ కూడా చేయాల్సినటువంటి పనులు చేయకుండా, వారి డ్యూటీ వారు నిర్వర్తించకుండా కావాలని చేసినట్టుగానే మా అందరికీ అక్కడ అనిపించింది. ఇప్పుడు ఇక్కడ 5-6 అంశాలు ప్రస్తావించాలి వీకే గారు. మేము మార్చి 12వ తేదీన డీజీపీ గారికి లెటర్ రాసాం. అయ్యా, ఇట్లా ప్రధానమంత్రి గారి సభ ఉంది, ఇన్ని లక్షల మంది సభా కార్యక్రమానికి రాబోతున్నారు. ఇక ప్రధానమంత్రి గారి సభ అనగానే మనకు తెలుసు కదా, ఆయన ఎస్పీజీ ప్రొటెక్టీ, ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఆయన Z+ కేటగిరీ ఎన్ఎస్జీ ప్రొటెక్టీ, పురంధరేశ్వరి గారు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఇట్లా అనేక మంది విఐపీస్ ఉన్నారు. మీరు సాధారణంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల కంటే ఎక్కువగా తీసుకోవాలి, జనం కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉందని అన్నీ మేము చాలా స్పష్టంగా మార్చి 12వ తేదీన ఆయన దృష్టికి తీసుకువెళ్ళాం. అయినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిన్న మీరు అన్నట్టు వీకే గారు కేవలం స్పెక్టేటర్స్ లాగా పోలీసులు అందరూ కూడా అక్కడ. మేము మధ్యాహ్నం నుంచి నేను అబ్జర్వ్ చేశా వీకే గారు, సాధారణంగా అండి గ్యాలరీస్ ఏవైతే ఏర్పాటు చేస్తామో, మీటింగ్ వెన్యూలో గ్యాలరీస్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి గ్యాలరీలో కూడా క్రౌడ్ మేనేజ్ చేయడానికి పోలీసులను డిప్లాయ్ చేస్తారు. ప్రతి గ్యాలరీలో పోలీసులు ఉండాలి, కానీ ఎక్కడా కూడా ఒక్క గ్యాలరీలో కూడా పోలీసులు లేరండి. అరే 2 అవుతుంది 3 అవుతుంది, అసలు ఎవరు గ్రౌండ్లోకి రారే. అంతా గ్రౌండ్లో అక్కడ కూర్చుని ఆ షామేనాల కింద కూర్చుని మరి ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళని అధికారులు అక్కడే కూర్చోమన్నారా? కింద స్థాయిలో కానిస్టేబుల్ది ఏముందిలేండి, వాళ్ళ పై స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రేంజ్ ఐజీ పాలరాజు కానీ, లేదంటే అది గ్రేట్ పల్నాడు ఎస్పీ తాడేపల్లి కొంపలో తెగ బూట్ పాలిష్ చేస్తూ ఉంటాడు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, పాలరాజు, ఇటువంటి వాళ్ళందరూ చెప్పుంటారు, అరే ఆ టేపు కన్నెత్తి చూడబాకండ్రా మీరని చెప్పి. ఒక్క గ్యాలరీ జోన్లో కూడా ఒక్క పోలీసు వెళ్ళలేదండి. దానివల్ల ఏం జరిగింది, క్రౌడ్స్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ఇప్పుడు మా వాలంటీర్స్ ఎంతవరకైనా వాళ్ళు ప్రయాసపడతారండి పాపం. యూత్ వాళ్ళు ఎంతవరకు కంట్రోల్ చేయగలరు? ఒక కాకి యూనిఫారం ఉంటేనే కదా క్రౌడ్ కొద్దిగా మేనేజ్ అయ్యేది. ఆ రకంగా మధ్యాహ్నం నుంచే పూర్తిగా వెన్యూని వదిలిపారేశారు. దాని యొక్క పర్యవసానం ఏమైంది, ప్రధానమంత్రి గారు ఆ లైటింగ్ టవర్స్ ఎక్కేస్తే ప్రధానమంత్రి గారు కంట్రోల్ చేయాలండి. అదే ప్రతి గ్యాలరీలో పోలీసులు ముందే అక్కడ ఉండుంటే ఆ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా. ఆ లైటింగ్ టవర్లో ప్రధానమంత్రి గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆయన ఆగమని చెప్పి ఆయన వెళ్ళి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి. ఆ సౌండ్ కన్సోల్ మీదకి జనం తోసుకుని వచ్చేయటం అంటే, ఇప్పుడు సాధారణంగా అన్ని లక్షల మంది 5 లక్షల మంది 6 లక్షల మంది వచ్చినప్పుడు అక్కడ కొన్ని వేల మంది పోలీసులు నుండి కూడా చేతులు ఎత్తేస్తే ఎవరు, ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏంటంటే సాధారణంగానే డయాస్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు, ఏది నాయకుల్ని ఇంకా దగ్గరగా చూద్దామనో ఇంకొక రకంగా అది సాధారణంగా జరిగేది.